ఉన్నాం. అది మంగళవారం ఉదయం 2 గంటలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ అత్యంత భద్రత కలిగినటువంటి ప్రాంతం. 24 గంటలు సీసీ కెమెరాలు ఆన్లో ఉంటూ వారి యొక్క రక్షణ సైనికుల యొక్క పహారాలో ఉండేటటువంటి ఒక గెస్ట్ హౌస్లో తెల్లవారుజాము 2 గంటలకి భీకరమైనటువంటి ధ్వని చేస్తూ భయంకరమైన శబ్దముతో బాంబు పేలినట్లుగా ప్రపంచము విస్తుపోయింది. టెహ్రాన్ పట్టణం గజగజలాడిపోయింది. ఏం జరిగింది అని చూస్తే మనందరికీ తెలుసు, హమాస్ యొక్క చీఫ్ కమాండర్ అయినటువంటి ఇస్మాయిల్ హనానీ మృతి చెందాడు అనేది ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు రోజే మే నెలలో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదములో చనిపోయినటువంటి ఇరాన్ అధ్యక్షుడు చనిపోయినటువంటి సందర్భంగా జరిగిన ఎలక్షన్లో గెలిచినటువంటి నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవంలో సంబరంలో పాలు పొందినటువంటి హనానీ ఆ తదుపరి రాత్రే బాంబు దాడిలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. హమాస్ యొక్క చీఫ్ కమాండర్. అది జరిగిన కొద్దిసేపటికే తెలిసిందేంటి అంటే, ఫాద్ షకర్ అనేటటువంటి హిజ్బుల్లా సుప్రీం కమాండర్ కూడా ఇజ్రాయెల్ యొక్క డ్రోన్ దాడిలో మరణించినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఏదైతే గోలెన్ హైట్స్ మీద జూలై 27వ తారీఖున ఆ యొక్క ప్లే గ్రౌండ్లో ఆడుకుంటా ఉన్నటువంటి చిన్నారుల మీదకి బాంబులు వేసి మిసైల్స్ దాడి చేసి 12 మంది మరణానికి కారకుడైనటువంటి ఈ యొక్క హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షకర్ కూడా మరణించినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇస్మాయిల్ హనానీ మరణానికి మాత్రం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది డ్రోన్ దాడి అని కొంతమంది బాంబు దాడి అని కొంతమంది ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి ఇంకా రాలేదు. దానికి ముందుగానే జూలై నెల 13వ తారీఖులో హమాస్ మిలిటరీ కమాండర్ అయినటువంటి మహమ్మద్ డయీఫ్ ఖాన్ యూనిస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి దాడిలో అతనితో పాటు ఖాన్ యూనిస్కి చెందినటువంటి బ్రిగేడియర్ కమాండర్ అయినటువంటి రఫా సలాం మాలిక్ కూడా చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అక్టోబర్ 7వ తారీఖున జరిగినటువంటి ఇజ్రాయెల్ పైన దాడి 2023వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన దాడి చేసి హమాస్ సుమారుగా 1500కు పైగా మరణించటానికి కారణమైనటువంటి హమాస్ 200 చిల్లరకు పైగా బందీలుగా పట్టుకొని వెళ్ళి వారిని తీవ్ర చిత్రహింసలకి లేదా మానభంగాలకి గురి చేసినటువంటి హమాస్కి ఆ దినాన్న నాయకత్వం వహించింది ఈ డయీఫ్ అనేదే ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. అటువంటి వ్యక్తులను హమాస్ హిజ్బుల్లాకు చెందినటువంటి తీవ్రవాద సంస్థల యొక్క ముఖ్యమైనటువంటి నాయకులను
ఒకరి వెంబడి ఒకరిని ఇజ్రాయెల్ హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇస్మాయిల్ హనానీ యొక్క మరణానికి ముందు జరిగినటువంటి ఇరాన్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలో అనేక దేశాలకు చెందినటువంటి వ్యక్తులను ఆహ్వానించారు. భారతదేశానికి చెందినటువంటి ప్రధాని లేదా రాష్ట్రపతిని కూడా ఆహ్వానించారు. అయితే వారు వెళ్ళకుండా అక్కడికి మన మంత్రి అయినటువంటి మన మంత్రిని పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ మంత్రి వెళ్ళి అక్కడ ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో అరబీ భాషలో వీరు చేసినటువంటి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో చేసిన నినాదాలు ఏంటంటే, అమెరికాకి మరణం, ఇజ్రాయెల్కి మరణం, అమెరికాకి నాశనం, ఇజ్రాయెల్కి నాశనం, ఇరాన్కి విజయం అని వారు ప్రమాణం చేస్తూ అంటే పెద్ద పెట్టున వారు నినాదాలు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే తెల్లవారేసరికి ఇటువంటి భయంకరమైనటువంటి వారి ముఖ్య పట్టణంలోనే వారి అతిథిగా వచ్చినటువంటి ఈ హమాస్ యొక్క చీఫ్ కమాండర్ హతమైనట్లుగా మనం చూస్తాం. దీని ఫలితంగా ఈ యొక్క ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ అయినటువంటి ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమైనీ అనేటటువంటి అతను ఇజ్రాయెల్ పైకి యుద్ధాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఇజ్రాయెల్ పైకి అతడు ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటించాడో అమెరికా యుద్ధ నౌకలను ఇజ్రాయెల్కి అండగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచం ముంగిట యుద్ధ భయము, యుద్ధ బీభత్సవము కనబడతా ఉన్నది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకి సాదృశ్యము అనేటటువంటిది మనం చూస్తాం. ఈ యొక్క ఇరాన్కి అండగా యెమెన్, టర్కీ, లెబనాన్ అనేటటువంటి దేశాలు వంతపడినట్లుగా మనం చూస్తాం. వీటికి తోడుగా మనం గత వారం చూసినట్లుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా అనేటటువంటివి ఇరాన్కి మద్దతుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రీతిగా మరి జరుగుతూ ఉన్నటువంటి రెండు కూటములుగా ప్రపంచం విభజించబడి యుద్ధపు అంచుల్లోనికి నెట్టబడతా ఉన్నటువంటి సమయంలో మనమట్టుకు మనం మెలకువ కలిగినటువంటి వారంగా ప్రభు వస్తా ఉన్న దానికి సూచనలు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును అని యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులు అడిగినప్పుడు ప్రభువు చెప్పినటువంటి సమాధానం ఏంటిదంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుద్ధములు గూర్చిన సమాచారము, కరువు, ఆ తర్వాత రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము కదా, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి అంటే ప్రభు రాకడ సమీపించింది అనేది మనం చూస్తాం. కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని బిడలంగా మటుకు మనం ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ మెలకువ కలిగినటువంటి జీవితం కలిగి ఎప్పుడు ప్రభు వచ్చినప్పటికీ కూడా మనం ఆయనతో కూడా ఎత్తబడేదాని కొరకై సిద్ధపడి ఉండాలి అనేది ప్రభు యొక్క ఆశ. ఆ కారణం చేతనే